గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామా. ఇది సాల్ట్, ఇందులో కొంచెం గుమ్మడికాయ ముక్కలు పైన తొక్కిన తీయక్కర్లా డైరెక్ట్గా పీసెస్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఈ 3 అన్నమాట వేసి మిక్సీ పట్టుకోవడం. ఇంకే పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కానుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. అల్లం కొంచెం తక్కువే వేసుకోవాలి. నిమ్మకాయ కొంచెం కాంటే పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవడం. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ తీసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి పిప్పంత పక్క వచ్చేస్తుంది. తాగలేం కాబట్టి చేసుకుంటాం. మేము తినగానే తాగకుండా డైరెక్ట్ తాగేయచ్చు. ఇంకొంచెం బాగా మిక్సీ పట్టుకొని జ్యూస్లో అయితే ఇంక ఫిల్టర్ కూడా చెయ్యక్కల. కానీ ఇందులోనే ఉంటుంది మనకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా. ఇలా చేస్తే మనకి వెయిట్ లాస్ అవుతాం, స్కిన్ ఎలర్జీస్ తగ్గుతాయి అన్నమాట. అలాగే బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఇలా బాగా అయితే ఒకేసారి తాగొచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ చేసుకుని రోజుకు 4 ఐస్ క్యూబ్స్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. టేస్ట్ అయితే పానీపూరి వాటర్లా ఉంటుంది, బాగానే ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.